హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత కొన్ని వీడియోలుగా మనము భారతదేశ చరిత్రలో భాగంగా మగధ సామ్రాజ్యంలో మౌర్య వంశం, ఈ మౌర్య వంశంలో స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడి గురించి, అతని తర్వాత అతని కొడుకైనటువంటి బిందుసారుడి గురించి, ఆ బిందుసారుడి తర్వాత తన వారసుడైనటువంటి అశోకుడి గురించి ఈ వాటి వీడియోలో మనం చర్చించుకుందాము. ఆల్రెడీ మనము చంద్రగుప్త మౌర్యుడి గురించి చర్చించుకున్నాం. అలాగే బిందుసారుడి గురించి కూడా వివరంగా మనం చర్చించుకోవడం జరిగింది. వాళ్ళ చరిత్ర అంతా కూడా మనము ఒక స్టోరీస్ లాగా చెప్పుకుంటూ ముఖ్యమైన పాయింట్స్ ని చర్చించుకుంటూ వెళ్ళడం జరిగింది. అదే పంతాలోనే మనము అశోకుడి గురించి కూడా ఈ వాటి వీడియోలో చర్చించుకుందాం. బిందుసారుడి తర్వాత ఏం జరుగుతుంది అంటే, మౌర్య వంశం యొక్క తదుపరి రాజు ఎవరు అనే టాపిక్ పైన వారసత్వ యుద్ధాలు అనేవి జరుగుతాయి. ఆ వారసత్వ యుద్ధాలు అనేవి దాదాపు 4 సంవత్సరాల పాటు జరుగుతాయి. ఈ వారసత్వ యుద్ధాలలో అశోకుడు విజయం సాధిస్తాడు. అశోకుడి యొక్క సోదరులైనటువంటి 99 మందిని చంపుతాడు. అలాగే మొగలిపుట్టు తిస్సా అనేటువంటి తన సోదరుని మాత్రం చంపకుండా వదిలేయడం జరుగుతుంది. ఇదంతా ఒక స్టోరీలాగా మనము ఇవాటి వీడియోలో చర్చించుకుందాము. వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకున్నటువంటి టిప్స్ గురించి కూడా మనం చర్చిద్దాం. అశోకుడి యొక్క పరిపాలనా కాలము 269 నుంచి క్రీస్తుపూర్వం 232 మధ్య సాగిందనమాట. బిందుసారుడి తర్వాత అశోకుడు రాజు అవడంలో, అంటే వారసత్వ యుద్ధాల్లో విజయం సాధించడంలో, అలాగే రాజు కావడంలో ముఖ్య పాత్ర వహించే వ్యక్తి ఎవరు అన్నప్పుడు రాధాగుప్తుడు గురించి మనము ఆల్రెడీ బిందుసారుడి పరిపాలనలో కూడా చెప్పుకోవడం జరిగింది. బిందుసారుడి పరిపాలనలో కూడా రాధాగుప్తుడు అనేటువంటి ప్రధానమంత్రి అతని బిందుసారుడి గొలువులో కూడా ఉంటాడు. అలాగే తన కొడుకైనటువంటి అశోకుడు రాజు కావడంలో కూడా రాధాగుప్తుడు అనేటువంటి ప్రధానమంత్రి ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అనమాట. అశోకుడి కాలంలో మరియు అతని తండ్రి అయినటువంటి బిందుసారుడి కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు రాధాగుప్తుడు. అలాగే రాధాగుప్తుడు ఎవరెవరి కాలంలో, ఏ రాజుల కాలంలో ప్రధానమంత్రిగా వర్క్ చేయడం జరిగింది అన్నప్పుడు బిందుసారుడు, అతని కొడుకు అయినటువంటి అశోకుడు. అలాగే అశోకుడు వారసత్వ యుద్ధాల్లో విజయం సాధించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు రాధాగుప్తుడు అవుతాడు. ఇప్పుడు మనం అశోకుడి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి అశోకుడి పేరులోనే శోకము లేనివాడు. అశోకుడు అంటే మీనింగ్ వచ్చేసి శోకము లేనివాడు అని అర్థం. అలాగే అశోకుడికి దేవతలకు కూడా ప్రియమైనటువంటి వాడు మన అశోకుడు అనమాట. దానివల్ల అశోకుడికి ఒక బిరుదు ఏంటి అంటే దేవానాం ప్రియ అనేటువంటి ఒక బిరుదు కూడా అశోకుడికి ఉంది. ఎందుకు అంటే దేవతలకు కూడా ప్రియమైన వాడు అనమాట అశోకుడు అంటే. అలాగే అశోకుడు చాలా అందమైన వాడు. అందువల్ల అశోకుడికి ఇంకొక బిరుదు ఉంది. అదేంటి అంటే ప్రియదర్శిక అనేటువంటి బిరుదు మన అశోకుడికే ఉందన్నమాట. అశోకుడి బిరుదులు ఏంటి అన్నప్పుడు దేవానాం ప్రియ, దేవతలకు ప్రియమైన వాడు, ప్రియదర్శిక అంటే అందమైనటువంటి వాడు అన్నమాట. ఈ 2 బిరుదులు మనం అశోకుడికి ఉన్నట్టుగా చరిత్రలో రాయబడి ఉంది. అలాగే అశోకుడి తల్లిదండ్రులు ఎవరు అన్నప్పుడు అశోకుడి తండ్రి అనే దాని గురించి మనం ఇప్పటివరకు చర్చించుకోవడం జరిగింది. ఆల్రెడీ ఎవరు అంటే బిందుసారుడు అనమాట. బిందుసారుడి తర్వాతనే వారసత్వ యుద్ధాలు జరిగినాయి. ఆ తర్వాతే మన అశోకుడు రాజు అవుతాడనమాట. బిందుసారుడి కుమారుడే మన అశోకుడు. అశోకుడి తల్లిదండ్రులు ఎవరన్నప్పుడు బిందుసారుడు మరియు సుభద్రాంగి అనేటువంటి ఆమె మన అశోకుడికి తల్లి అనమాట. అలాగే అశోకుడికి చాలా మంది భార్యలు ఉంటారు. వాళ్ళలో కొందరి గురించి మాత్రమే తెలుసుకుందాము. వాళ్ళలో 5 మంది గురించి చెప్తాను. ఈ 5 మందిని గుర్తుపెట్టుకోవడానికి కూడా టిప్ ఏంటంటే కాట్పాడి గుర్తుపెట్టుకోండి. కాట్పాడి కాట్పాడి గుర్తుపెట్టుకోండి. KTPAD. కే అంటే కార్వాకి, టీ అంటే త్రిశరక్షిత, పి అంటే పద్మావతి, ఏ అంటే అసంధిమిత్ర, డి అంటే దేవి అనేటువంటి 5 మంది భార్యల గురించి మనం చర్చించుకుందాము. వీళ్ళల్లో ఈ అసంధిమిత్ర అనే మాత్రము మనకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే అశోకుడి భార్యలలో మొదటి పట్టమహిషి ఎవరు అని చెప్పేసి మనకు అడిగే అవకాశం ఉంటుంది. అసంధిమిత్ర అనే వచ్చేసి అశోకుడి భార్యలలో మొదటి పట్టమహిషి అనమాట. అలాగే మహేంద్ర, సంఘమిత్ర అనేటువంటి 2 సంతానం కూడా ఉంటారు అశోకుడికి. ఈ సంతానం ఎవరి సంతానం వీళ్ళు అన్నప్పుడు అశోకుడి భార్య అయినటువంటి దేవి యొక్క కుమారుడే మహేంద్ర. అలాగే సంఘమిత్ర అనే ఆమె మన దేవి అనే ఆమెకు సంతానం అనమాట. మహేంద్ర అనేటువంటి అశోకుడి భార్యకు సంతానంగా జన్మించడం జరిగింది అన్నప్పుడు దేవి అనే అనమాట. దేవి అనే పూర్తి పేరు ఏంటి అంటే విదిషాదేవి అనమాట ఈమె పేరు.
విదిశాదేవి. వీళ్ళిద్దరు మహేంద్ర, సంఘమిత్ర అనే వాళ్ళు చరిత్రలో మళ్ళా వస్తారు కాబట్టి మనం వీళ్ళ తల్లి ఎవరనే విషయాన్ని ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే అసంధమిత్ర అనే ఆమె కూడా ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే మొదటి పట్టమహిషి కాబట్టి ఆమె గురించి చెప్పుకుంటున్నాం. అశోకుడికి భార్యలు చాలా మంది ఉన్నప్పటికీ వీళ్ళ గురించి మాత్రం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వీళ్ళు మాత్రమే చరిత్రలో రిపీట్ అవుతారు, వీళ్ళకు విశేషం ఉంది కాబట్టి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే పద్మావతి అనే ఆమెకు కునాలుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా ఉంటాడు. కునాలుడి తల్లి ఎవరు, అశోకుడి భార్య ఎవరు అన్నప్పుడు పద్మావతి అనమాట. అలాగే ఇంకొక చెప్పుకోదగ్గటువంటి భార్య ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె ఎవరు అంటే త్రిశ్యరక్షిత. త్రిశ్యరక్షిత అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి భార్య, అశోకుడి భార్య ఎవరు అంటే త్రిశ్యరక్షిత అనమాట. ఈమె ఏం చేస్తుంది అంటే మనకు అశోకుడు అనే రాజు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఏం చేస్తాడు అంటే సన్యాసిగా ఉంటూ ఇంటికే రాడనమాట. రానప్పుడు బౌద్ధ మతంలో ముఖ్యమైనటువంటి వృక్షం ఒకటి ఉంటుంది, బోధి వృక్షం అని చెప్పేసి. బుద్ధుడికి జ్ఞానోదయమైంది కూడా బోధి వృక్షం కిందనే కాబట్టి ఆ బోధి వృక్షానికి ఏం చేస్తుందంటే త్రిశ్యరక్షిత హాని కలిగిస్తుంది అనమాట. హాని కలిగిస్తుంది త్రిశ్యరక్షిత. అశోకుడి భార్యల్లో ఏ భార్య బోధి వృక్షానికి హాని కలిగిస్తుంది అన్నప్పుడు త్రిశ్యరక్షిత. ఎందుకు కలిగిస్తుంది అంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బయట తిరుగుతున్నాడు, సన్యాసిగా జీవిస్తున్నాడు అనే ఉద్దేశంతో త్రిశ్యరక్షిత అనే ఆమె బోధి వృక్షానికి హాని కలిగిస్తుంది. అలాగే కారువాకి ప్రత్యేకత ఏంటి అంటే తివర అనేటువంటి కుమారుడు కూడా కారువాకి అనే ఆమెకి జన్మించడం జరుగుతుంది. ఈ విధంగా అశోకుడికి దాదాపుగా 45 మంది పిల్లల సంతానం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ చెప్పుకున్నది ఏంటి అంటే త్రిశ్యరక్షిత ఏం చేసింది, బోధి వృక్షాన్ని హాని కలిగించింది. ఎందుకు? బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసిగా తిరుగుతున్నాడనే ఉద్దేశంతో. ఇక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పేసి మనకి ఏం చెప్తా ఉన్నాయి అంటే బబ్రు శాసనం అనేటువంటి ఒక శాసనం చెబుతా ఉంది అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పేసి. అలాగే బౌద్ధ మత సన్యాసిగా ఉన్నాడు అని చెప్పేసి చైనాకు చెందినటువంటి ఇత్సింగ్ అనేటువంటి చైనా యాత్రికుడు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు అశోకుడు అనేవాడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బౌద్ధ మతం కంటే ముందు అశోకుడు ఏ మతస్థుడు అంటే ఏ మతాన్ని అవలంబిస్తూ ఉండేవాడు అంటే అశోకుడు బౌద్ధ మతం కంటే ముందు హైందవుడు అనమాట. హిందూ మతాన్ని స్వీకరించాడు, శివుడిని కూడా ప్రార్థించేవాడు ఈ అశోకుడు. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తోంది అంటే రాజతరంగిణి, కల్హడు రాసినటువంటి రాజతరంగిణి అనే పుస్తకంలో అశోకుడు బౌద్ధ మతం కంటే ముందు హిందూ మతస్థుడు, శివుడిని పూజించేవాడు అని చెప్పేసి మనకు రాజతరంగిణి, కల్హడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి పుస్తకంలో రాయబడి ఉందన్నమాట. అలాగే దానికి ఆపోజిట్ ఏంటి, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పే శాసనం ఏంటి అన్నప్పుడు బబ్రు శాసనం అనమాట. బౌద్ధ మతాన్ని స్వీకరించి అశోకుడు సన్యాసిగా ఉన్నాడు అని చెప్పేటువంటి ఆధారం ఏంటి అన్నప్పుడు ఇత్సింగ్ అనేటువంటి చైనా యాత్రికుడు చెప్పడం జరిగింది. అశోకుడు బౌద్ధ మత సన్యాసిగా ఉన్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు నేను ఇంతకు ముందుగానే చెప్పాను, క్రీస్తు పూర్వం 269 నుంచి 232 వరకు అశోకుడు పరిపాలన సాగింది. ఆ పరిపాలనలో కూడా 2 భాగాలుగా చెప్పొచ్చు, కళింగ యుద్ధం ముందు, కళింగ యుద్ధం తర్వాత అని చెప్పేసి. కళింగ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే 261లో. 261 కంటే ముందు అశోకుడిని మనం ఏమని పిలిచేవారు అంటే అశోకుడి పరిపాలనను చండాశోకుడిగా చెప్పుకునేవాళ్ళు. ఎందుకు అంటే అశోకుడి పరిపాలన ఆ విధంగా అంటే హింసాత్మకంగా ఉన్నిందనమాట. దానివల్ల అశోకుడి పరిపాలనను 269 నుంచి 261 క్రీస్తు పూర్వం వరకు అశోకుడి పరిపాలనను చండాశోకుడి పరిపాలనగా మనం చెప్పుకున్నాము. ఎందుకు అంటే ఆయన పరిపాలన ఆ విధంగా సాగిందనమాట. ఆ తర్వాత కళింగ యుద్ధం జరుగుతుంది క్రీస్తు పూర్వం 261లో. 261లో కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంది అన్నప్పుడు అశోకుడు మరియు అనంత పద్మనాభ అనేటువంటి రాజుల మధ్య జరుగుతుంది. ఈ అనంత పద్మనాభ అనేటువంటి వారు ఎవరు అంటే రాజు, కళింగ దేశానికి రాజు అనమాట. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అశోకుడికి అనంత పద్మనాభుడికి యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ ఈ స్టోరీ అనేది మనం చెప్పుకోవాలి. ఈ యుద్ధం కూడా కళింగ యుద్ధం అనేది కూడా దయానదీ తీరాన కళింగ యుద్ధం జరుగుతుంది 261 BCలో. కళింగ యుద్ధం జరగడానికి సిచ్యువేషన్ ఏ విధంగా క్రియేట్ అయింది అన్నప్పుడు చెప్పుకున్నట్లయితే ఒక ఆదివాసీ తెగ, ఎక్కడుంటారు వీళ్ళు, నాగా అనేటువంటి ఆదివాసీ తెగ ఉంటారు. ఈ ఆదివాసీ తెగ వారు కళింగ దేశంలో అనంత పద్మనాభుడి పరిపాలనలో ఉంటారన్నమాట. వీళ్ళు ఎవరు, నాగా అనేటువంటి తెగ. ఈ నాగా తెగ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వేరే దేశాల నుంచి, వేరే రాజ్యాల నుంచి సముద్ర తీరం, కళింగ దేశానికి సముద్ర తీరం ఉంటుందన్నమాట. కళింగ దేశం అంటే ఏదో కాదు, ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఒడిషా అన్నమాట. ఒడిషా,
తీరమే కళింగ దేశం అనమాట. కళింగ దేశం అంటే సముద్ర తీరం ఉంది కదా, ఆ సముద్ర తీరం వెంబడి నౌకలు ప్రయాణం చేసేటప్పుడు ఈ నాగా తెగవారు ఏం చేసేవారు అంటే ఆ నౌకలపైన దాడి చేసి దొంగిలించి సామాగ్రిని, వ్యాపారస్తులు తరలిస్తున్నటువంటి సామాగ్రిని వీళ్ళు దొంగిలించి అక్కడి నుంచి వాళ్ళు దోచుకెళ్లేవారు అనమాట. ఈ నాగా తెగవాళ్ళు సామాగ్రిని తరలిస్తున్నటువంటి వ్యాపారులంతా కూడా మన అశోకుడి దగ్గరికి వస్తారు. అశోకుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అంటే, మహారాజా, మన దేశం మొత్తం కూడా మీ నాన్నగారు కానీ మీ పితామహుడు అంటే తాత అనమాట, తాతగారైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు, ఆ తర్వాత వచ్చినటువంటి బిందుసారుడు కానీ మీరు కానీ మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించడం జరుగుతోంది. కానీ ప్రస్తుతము మీ రాజ్యంలో లేనటువంటి కళింగ దేశంలో మాత్రము మీ పరిపాలనలో లేదు. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు దుండగులు మా పైన దాడి చేసి మేము తరలిస్తున్నటువంటి ఈ సామాగ్రిని దొంగలించడం జరుగుతోంది అని చెప్పేసి వీళ్ళు అశోకుడికి మొరపెట్టుకోవడం జరుగుతుంది వ్యాపారులంతా. అప్పుడు అశోకుడు ఏం చేస్తాడు అంటే, మీ పైన దాడి చేస్తున్నటువంటి ఆ కళింగ దేశం కూడా నా పరిపాలనలోకి తెచ్చుకుంటే మీకు ఆ సమస్య ఉండదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకు మాట ఇచ్చి కళింగ దేశం పైన దాడికి అంటే దండయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. ఆ కళింగ దేశం రాజు అయినటువంటి అనంత పద్మనాభుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు పూర్వం 261లో. ఈ కళింగ యుద్ధం ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు మనకు దయానది ఒడ్డున జరుగుతుందన్నమాట కళింగ యుద్ధం. ఈ కళింగ యుద్ధం కారణం ఎవరు అన్నప్పుడు ఒక తెగ ఏది అన్నప్పుడు నాగా అనేటువంటి తెగ. ఈ నాగా అనేటువంటి తెగ ఎక్కడుంటారు అంటే కళింగ రాజ్యంలో ఉంటారు వీళ్ళు. ఈ కళింగ రాజ్యం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము అంటే ఇదంతా ఎక్కడ చెప్పబడింది, ఇదేమైనా మనం ఊహించుకుంటున్నామా అంటే ఊహ కాదు. ఇది క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం జరిగింది అని చెప్పడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు 13వ శిలాశాసనాలు, కళింగ యుద్ధం గురించి చెప్పేటటువంటి శాసనాలు అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనాలే మనకు ఈ కళింగ యుద్ధం జరిగింది అని చెప్పడానికి ఆధారాలు అన్నమాట. అలాగే 13వ శాసనంతో పాటుగా చెప్పుకోదగినటువంటి ఇంకొక శాసనం ఏంటి అంటే 10వ శిలాశాసనం. 10వ శిలాశాసనం ఏం చెప్తుంది అంటే అశోకుడి ధర్మం గురించి చెప్తుంది అనమాట. అశోక ధర్మం అనేటువంటి ఒక పద్ధతిని కూడా అశోకుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది క్రీస్తు పూర్వం 259లో. అశోక ధర్మం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అన్నప్పుడు అశోకుడు క్రీస్తు పూర్వం 259లో. ఈ పద్ధతి అంటే ఏంటి అంటే అశోక ధర్మం అంటే ఏంటి అంటే ముఖ్యంగా అన్ని మతాలను సమానంగా చూడడమే. ఈ మతస్థులు ఎక్కువ, ఆ మతస్థులు తక్కువ అని కాకుండా అన్ని మతాలను సమానంగా చూడడమే అని చెప్పేసి అశోక ధర్మం అనేది అన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ధర్మాన్ని రక్షించే నిమిత్తం ఒక పదవిని కూడా సృష్టించాడు మన అశోకుడు. ఆ పదవి పేరు ఏంటి అంటే ధర్మ మహామాత్య. అన్ని మతాలను సమానంగా చూడడం కోసము అశోక ధర్మంలో భాగంగా ధర్మ మహామాత్య అనేటువంటి ఒక పదవిని కూడా సృష్టించిన వాడు ఎవరు అంటే ధర్మ మహామాత్య అనేటువంటి పదవిని సృష్టించిన వారు ఎవరు అంటే అశోకుడు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కళింగ యుద్ధం 261లో జరిగింది, ఆ తర్వాత అశోకుడు మారిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది అంటే కళింగ యుద్ధం పూర్తయిన తర్వాత మన అశోకుడు ఏం చేస్తాడు అంటే ఈ దయానది తీరానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే ఆ ఫీల్డ్లో గుట్టలుగా పడినటువంటి శవాలు, రక్తపు మడుగులు ఇవి చూసినటువంటి అశోకుడికి చలించిపోవడం జరుగుతుంది. అశోకుడు చలించిపోయి ఇంత అంటే మిత్రు సైన్యం ఉంటారు, శత్రు సైన్యం ఉంటారు, ఎవరైనప్పటికీ వాళ్ళు ఇంత ప్రాణాలు ఇక్కడ గాలిలో కలిసిపోవడం జరిగింది, ఇన్ని ప్రాణాలు ఇంత క్షతగాత్రులు కావడం జరిగింది, ఈ రాజ్యాన్ని జయించడానికి ఇంత రక్తపాతం జరిగింది అనే ఉద్దేశంతో అశోకుడు ఇక తదుపరి నేను భవిష్యత్తులో యుద్ధాలు మానేయడం జరుగుతోంది అని చెప్పేసి తీర్మానం చేయడం జరుగుతుంది అశోకుడు. అయితే అశోకుడు మనకు క్రీస్తు పూర్వం 261లో మనకు కళింగ యుద్ధం జరిగినప్పటికీ అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించేది మాత్రము క్రీస్తు పూర్వం 259లో. కళింగ యుద్ధం జరిగిన 2 సంవత్సరాల తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు బొబ్రు శాసనం అనమాట. బొబ్రు శాసనం అనేది అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే ఇత్సింగ్ అనేటువంటి చైనా యాత్రికుడు కూడా అశోకుడు బౌద్ధ సన్యాసిగా కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఏ దేశానికి చెందినటువంటి వాడు? ఇత్సింగ్ అంటే చైనా దేశానికి చెందినటువంటి వాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్తున్నటువంటి శాసనం ఏది అన్నప్పుడు బొబ్రు శాసనము. అశోకుడు బౌద్ధ మతం కంటే ముందు హైందవుడు, శివుడిని ప్రార్థించేవాడు అని చెప్పేటటువంటి ఆధారం ఏంది అన్నప్పుడు రాజతరంగిణి అనేటువంటి పుస్తకం అన్నమాట.
దీన్ని రాసిన వారు, రాజతరంగిణిని రాసిన వారు కల్హణుడు అనమాట. కల్హణుడు రాసినటువంటి రాజతరంగిణిలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించే కంటే ముందు హైందవుడుగా ఉంటూ శివుడిని ప్రార్థించేవాడు అని చెప్పేసి రాజతరంగిణి అనేటువంటి పుస్తకంలో వ్రాయడం జరిగిందనమాట. అశోకుడు తన అశోక ధర్మం అనేటువంటి విధానాన్ని అవలంబిస్తూ అన్ని మతాలను సమానంగా చూడడం అనేది చేసేవాడనమాట. ధర్మ మహామాత్య అనేటువంటి ఒక పదవిని కూడా సృష్టించాడు. దేనికోసము అంటే అశోక ధర్మం అనేటువంటి విధానాన్ని ఆచరింప చేయడం కోసమే ధర్మ మహామాత్య అనేటువంటి ఒక పదవిని సృష్టించడం జరిగింది. అలాగే మనం చెప్పుకోదగ్గ ఒక బౌద్ధ సంగీతులు అంటాం కదా, బౌద్ధ సంగీతులు మొత్తం 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయి. వాటిలో 3వ బౌద్ధ సంగీతి అనేది అశోకుడి పరిపాలనా కాలంలోనే జరుగుతుందన్నమాట. అశోకుడి పరిపాలనా కాలంలోనే 3వ బౌద్ధ సంగీతి అనేది జరుగుతుంది. ఈ 4 బౌద్ధ సంగీతుల్లో 3వ బౌద్ధ సంగీతి అనేది అశోకుడి పరిపాలనా కాలంలో జరుగుతుంది. దానికి అధ్యక్షత వహించిన వారు వచ్చేసి మనం ఇంత ముందుగా ఫస్ట్లో చెప్పుకోవడం జరిగింది. ఏంటి అంటే అశోకుడు తన సోదరులను అందరినీ చంపుతాడు, కానీ మొగలిపుట్ట తిస్సా అనేటువంటి తన సోదరుడిని మాత్రము చంపడు. ఆ మొగలిపుట్ట తిస్సా అధ్యక్షతననే 3వ బౌద్ధ సంగీతులు అనేటివి జరుగుతాయి. ఇవి ఎక్కడ జరుగుతాయన్నప్పుడు పాటలీపుత్రంలో అశోకుడు జరిపిస్తాడనమాట. మొత్తం 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయని చెప్పుకున్నాం కదా. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు అధ్యక్షతన, 2వది కాలాశోకుడు, 3వది అశోకుడు, 4వది కనిష్కుడి కాలంలో బౌద్ధ సంగీతం అనేది జరుగుతాయి అన్నమాట. మొత్తం సంగీతులు ఎన్ని జరుగుతాయి? బౌద్ధ సంగీతులు 4 జరుగుతాయి. 3వ బౌద్ధ సంగీతాన్ని నిర్వహించిన వారు అశోకుడు, 4వ దాన్ని కనిష్కుడు, 2వ దాన్ని కాలాశోకుడు, ఫస్ట్ దాన్ని అజాతశత్రువు నిర్వహించడం జరుగుతుందన్నమాట. బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసము, బౌద్ధ మతాన్ని విస్తరింపజేసే ఉద్దేశంతో మన అశోకుడు ఏం చేస్తాడు అంటే వివిధ దేశాలకు తన ప్రతినిధులను పంపడం జరుగుతుంది బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం. కొన్ని దేశాలకు ఇంతకుముందుగానే మనం చెప్పడం జరిగింది. ఇక్కడ అశోకుడి భార్యల్లో దేవి అనే ఆమెకు మహేంద్ర, సంఘమిత్ర అనేటువంటి 2 సంతానం ఉంటారు అని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం వెళ్లే వారిలో వీళ్ళిద్దరూ మహేంద్ర మరియు సంఘమిత్ర ఎక్కడికి వెళ్తారు అంటే శ్రీలంకకు బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం వెళ్ళడం జరుగుతుంది. అలాగే శ్రీలంక తర్వాత నేపాల్కు కూడా అశోకుడు తన ప్రతినిధిని పంపడం జరుగుతుంది ఈ బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం. ఎవరిని పంపుతాడు అంటే నేపాల్కు పంపబడేటువంటి బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం నేపాల్కు అశోకుడు ఎవరిని పంపిస్తాడు అంటే ఛాయా దత్తా అనేటువంటి వారిని తన ప్రతినిధిగా పంపడం జరుగుతుంది అశోకుడు. బర్మా దేశానికి వచ్చేసి సోనా అండ్ ఉత్తర అనేటువంటి 2 అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం బర్మాకు పంపడం జరుగుతుంది. చైనాలో బౌద్ధ మత వ్యాప్తి కోసం ఉపగుప్తుడిని పంపిస్తాడనమాట. ఈ ఉపగుప్తుడే అశోకుడికి బౌద్ధ మత గురువు అనమాట. ఉపగుప్తుడు అశోకుడికి బౌద్ధ మత గురువు ఎవరు అన్నప్పుడు ఉపగుప్తుడు బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం ఏ దేశానికి వెళ్తాడు అన్నప్పుడు చైనా దేశానికి వెళ్తాడు. అశోకుడి యొక్క సంతానమైనటువంటి మహేంద్రుడు మరియు సంఘమిత్ర బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం ఏ దేశానికి వెళ్తారు అన్నప్పుడు శ్రీలంక దేశానికి వెళ్తారు. నేపాల్ దేశానికి బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఛాయా దత్తా. బర్మా దేశానికి ఎవరిని బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం పంపిస్తాడు అశోకుడు అన్నప్పుడు సోనా మరియు ఉత్తర అనేటువంటి వారిని తన ప్రతినిధులుగా బౌద్ధ మతాన్ని అంతర్జాతీయం చేసే ఉద్దేశంతో పంపించడం జరుగుతుంది బర్మా దేశానికి సోనా మరియు ఉత్తర అనే వారిని. ఈ వాటి వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు ఏంటి అన్నప్పుడు ఒక్కసారి మనం చర్చించుకున్నట్లయితే అశోకుడి పరిపాలనా కాలం ఎప్పుడు 269 నుంచి 232 మధ్య క్రీస్తు పూర్వం జరిగింది. వారసత్వ యుద్ధాలు ఎవరి కాలం తర్వాత జరుగుతాయి అంటే బిందుసారుడి తర్వాత. వారసత్వ యుద్ధాలు ఎన్ని సంవత్సరాలు జరుగుతాయంటే 4 సంవత్సరాలు జరుగుతాయి. అశోకుడు తన సోదరులలో ఏ సోదరుని చంపకుండా వదిలిపెట్టడం జరిగింది అన్నప్పుడు మొగలిపుట్ట తిస్సాను. అశోకుడి కాలంలో మరియు బిందుసారుడి కాలంలో కూడా ప్రధానమంత్రిగా వర్క్ చేసినటువంటి వారు ఎవరు అన్నప్పుడు రాధాగుప్తుడు. ఎవరి సహకారంతో అశోకుడు వారసత్వ యుద్ధాల్లో విజయం సాధించి రాజు అవడం జరుగుతుంది అన్నప్పుడు కూడా రాధాగుప్తుడే అవుతాడు. అశోకుడి యొక్క పేరుకు అర్థం ఏంటి అన్నప్పుడు అశోక అంటే శోకం లేనివాడు అని అర్థము. అలాగే అశోకుడి యొక్క బిరుదులు ఏంటి అన్నప్పుడు దేవానాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడని, ప్రియదర్శిక అంటే అందమైనటువంటి రూపం కలిగిన వ్యక్తి అని చెప్పేసి
2 బిరుదులు కూడా అశోకుడికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అశోకుడి తండ్రి వచ్చేసి బిందుసారుడు, తల్లిది సుభద్రాంగి. అశోకుడి 5 భార్యల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు పేర్లు ఏంటి అన్నప్పుడు కేటీ ప్యాడ్, కాట్పాడి, కేటీ ప్యాడ్ లేదా కాట్పాడి అని గుర్తుపెట్టుకున్నట్లయితే కే అంటే కారువాకి, టి అంటే త్రిశరక్షిత, పి అంటే పద్మావతి, ఏ అంటే అసంధ్యమిత్ర, డి అంటే దేవి, విదిశాదేవి అని చెప్పేసి 5 భార్యల గురించి చెప్పుకోవచ్చు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసిగా తిరుగుతూ ఇంటికి రావడం లేదనే ఉద్దేశంతో బోధి వృక్షానికి హాని చేసినటువంటి అశోకుడి భార్య ఎవరు అన్నప్పుడు త్రిశరక్షిత. అలాగే అశోకుడి సంతానమైనటువంటి శ్రీలంకకు బౌద్ధమత వ్యాప్తి నిమిత్తం వెళ్లేటువంటి మహేంద్ర మరియు సంఘమిత్ర వారికి తల్లి ఎవరు అన్నప్పుడు విదిశాదేవి. అలాగే అశోకుడి యొక్క మొదటి పట్టమహిషి ఎవరు అన్నప్పుడు మొదటి భార్య అంటే మొదటి పట్టమహిషి ఎవరు అన్నప్పుడు అశోకుడికి అసంధిమిత్ర. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం కంటే ముందుగా ఏ మతస్థుడు అని చెప్పడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు రాజతరంగిణి. ఏ మతస్థుడు అంటే హైందవుడు. ఏ దేవుడిని పూజించేవాడు బౌద్ధ మతం కంటే ముందు అన్నప్పుడు శివుడిని ప్రార్థించేవాడు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు 261 BC. కళింగ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అన్నప్పుడు అశోకుడు మరియు అనంత పద్మనాభుడు ఏ దేశానికి రాజు అన్నప్పుడు కళింగ దేశానికి. కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది అన్నప్పుడు దయానది తీరాన. ఎప్పుడు జరిగింది అన్నప్పుడు 261 BC. ఏ తెగ కారణం అంటే కళింగ యుద్ధం జరగడానికి చోరీలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నప్పుడు నాగా అనేటువంటి తెగ. ఈ తెగ ఎక్కడుంటారు అంటే కళింగ దేశంలో ఉంటారు. కళింగ యుద్ధం జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఏంటి అన్నప్పుడు 13వ శిలాశాసనాలు. అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనాలే కళింగ యుద్ధం జరిగిందనడానికి ఆధారాలు. అశోక ధర్మం గురించి చెప్పేటటువంటి శాసనాలు ఏవి అంటే అన్నప్పుడు అశోకుడి యొక్క అశోక ధర్మం గురించి చెప్పేటటువంటి శాసనాలు ఏవి అన్నప్పుడు 10వ శిలాశాసనాలు. కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి అశోకుడు ఏ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అన్నప్పుడు క్రీస్తు పూర్వం 259లో. కళింగ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 261లో జరుగుతుంది. ఆ తర్వాత 2 years తర్వాత 269లో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఉపగుప్త ఎవరు? మనకు బౌద్ధ మత గురువు అనమాట. ఇక్కడ అశోకుడికి బౌద్ధ మత గురువు ఎవరు అన్నప్పుడు ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ మత గురువు అశోకుడికి బౌద్ధ మతాన్ని స్వీకరింపజేసినటువంటి వ్యక్తి అనమాట. అశోకుడు తన గురువు అయినటువంటి బౌద్ధ మత గురువు అయినటువంటి ఉపగుప్తుడిని ఏ దేశంకు బౌద్ధ మతాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏ దేశానికి పంపిస్తాడు అంటే చైనా దేశానికి పంపిస్తాడు. శ్రీలంకకు పోయినటువంటి అశోకుడి సంతానం ఎవరు అన్నప్పుడు శ్రీలంకకు బౌద్ధ మత వ్యాప్తి నిమిత్తం వెళ్ళినటువంటి అశోకుడి సంతానం ఎవరు అన్నప్పుడు మహేంద్రుడు మరియు సంఘమిత్ర. అలాగే నేపాల్కు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఛాయాదత్త. ఇవి మనకు ముఖ్యంగా ఇవాల్టి వీడియోలో చర్చించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.